అసలు శివుడు బంగారం వజ్రం కాకుండా పాములను బూడిదను ఎందుకు ధరిస్తాడు? శివుడు ధరించే ఆభరణాలు వాటి విశిష్టత వాటి అంతరార్థం గురించి మీకు తెలుసా? ఒకటి జటాజుటం అంటే శివుని జటాజుటం వాయువు గాలికి ప్రతీకత. సమస్త జీవరాశులకు ఈయననే ప్రాణవాయువు. రెండవది గంగ. గంగ ప్రతీకకు జ్ఞాన ప్రవాహానికి ప్రతీక. జ్ఞానం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. అది తల మెదడు నుండి ఉద్భవిస్తుంది. మూడవది చంద్రుడు. చంద్రుడు కాలాన్ని మరియు మనసుకు ప్రతీక. కాలాన్ని మరియు మనసుని అదుపులో ఉంచుకున్నవాడే మహాదేవుడు. త్రినేత్రం. ఇది భౌతిక కన్ను కాదు, జ్ఞాననేత్రం. అజ్ఞానాన్ని మరియు కామక్రోధాన్ని భస్మం చేయడానికి సంకేతం. కుండలాలు. ఐదవది శివుడి కుడి చెవికి మగవారి కుండలం, ఎడమ చెవికి ఆడవారి కుండలం ఉంటుంది. శివశక్తులు శివుడికి అర్ధనారీశ్వర రూపం అనడానికి ఇదే నిదర్శనం. ఆరవది నీలకంఠం. లోక కళ్యాణం కోసం విషాన్ని గొంతులో దాచుకున్నాడు. కోపాన్ని విషాన్ని బయటికి కక్కకూడదు, లోపలికి మింగకూడదు. దీన్ని అర్థం. ఏడవది నాగుపాము. పాము మృత్యువునికి అహంకారానికి ప్రతీక. ప్రపంచం దేన్ని చూసి భయపడుతుందో శివుడు దాన్నే మెడలో వేసుకున్నాడు. ఎనిమిదవది విభూది. ఈశ్వరం. ఈ ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ శరీరం చివరికి బూడిదలో కలవవలసిందే. ఏది శాశ్వతం కాదు. తొమ్మిదవది పులి చర్మం. పులి శక్తికి మరియు కోరికలకి ప్రతీక. మనిషిలో మృగ వాంఛాలను జయించాడు. కాంబాలు, అందుకే పులి చర్మం ఆసనంగా వేసుకున్నాడు. పదవది త్రిశూలం మరియు డమరుకం. త్రిశూలం 3 గుణాలను అంటే తత్వం, రజో, తమో గుణాలకి నిదర్శనం. డమరుకం ఓంకారానికి ప్రతీక. ఓంకారం. 11వది రుద్రాక్షలు. శివుడికి ఆభరణంలోకెల్లా చాలా విశిష్టమైనది రుద్రాక్షలు. లోక కళ్యాణం కోసం శివుడు కార్చిన కన్నీళ్ళే ఈ రుద్రాక్షలు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.